అనగనగా ఆంధ్రదేశంలో ఒక సుసంపన్నమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి వీర నరేంద్రుడు అనే రాజు పాలకుడు. ఆయనకు కళలంటే అపారమైన ప్రేమ. ప్రత్యేకంగా నాట్యం, సంగీతం ఆయనకు ప్రాణం. రాజసభలో మహానాట్య పోటీ జరుగుతుంది. ఆ రాజ్యంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో లావణ్య, హారిణి అనే ఇద్దరు స్నేహితులుండేవారు. హారి, మన నాట్యం ఒక్కరోజు రాజసభ చేరాలి. అవును లావణ్య, మన కళను రాజుకి చూపించాలి. మన కష్టం ఏదో ఒక రోజు ఫలిస్తుంది. మన కలలు త్వరలో నిజమవుతాయి. నీ భావాలు చూస్తే కథ కనిపిస్తోంది. హారిణి, సాధన లేకుండా విజయం రాదు. మన లయ ఒకటైతేనే నాట్యం గొప్పగా ఉంటుంది. మన కళ ఒకటే, రాజ్యసభలో నాట్యం చేయడం. ఆ రోజు త్వరలో వస్తుంది. అప్పుడే రాజసభ నుండి ఒక దూత గ్రామానికి చేరుకున్నాడు. ఇక్కడ లావణ్య మరియు హరిణి ఎవరు? మీరు నాట్య పోటీలలో ఉగాది పండగ రోజు పాల్గొనాలి. మన నాట్యం ఇప్పుడు రాజ్యసభ చేరుతుంది. మహారాజు ఆజ్ఞ, మీరు రాజ్యసభకు పల్లకిలో రావాలి. హారిణి, ఇది మహారాజు గౌరవం. మన ప్రయాణం నిజంగా ప్రత్యేకంగా మారింది. రాజ్యసభ వైపు వారి ప్రయాణం ప్రారంభమైంది. చూడవే హారిణి, రాజమహల్ కనిపిస్తోంది. రాజ్యసభ వైపు వారి ప్రయాణం ప్రారంభమైంది. అలా లావణ్య, హారిణి రాజసభ ద్వారం చేరుకున్నారు. రాజ్యసభలో మహానాట్య పోటీకి అద్భుతమైన వేదిక సిద్ధమైంది. హారిణి, మన సమయం వచ్చింది. లావణ్య, ఈ వేదిక ఎంత అద్భుతంగా ఉంది. అవును హారిణి, నిజంగా అద్భుతంగా ఉంది. నాట్యం ప్రారంభించండి. మొదటగా కూచిపూడి నర్తకి లావణ్య. తరువాత భరతనాట్యం నర్తకి హారిణి. అద్భుతమైన నాట్యం. ఇద్దరి నాట్యం సభను మంత్రముగ్ధులను చేసింది. మహారాజా, ఇద్దరూ సమాన ప్రతిభావంతులు. ఈ రోజు విజేత ఒక్కరే కాదు, ఇద్దరు. మహారాజా, వీరు సాధారణ నర్తకులు కావు. వీరు మీరు కోల్పోయిన జంట కుమార్తెలు. ప్రజలారా, వీరిద్దరూ నా కోల్పోయిన కుమార్తెలు, లావణ్య మరియు హారిణి.
ఈ రోజు నుంచి వీరే మన రాజ్యపు యువరాణులు.